బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. చూడండి, నేనైతే మా పాప కోసం కొన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే డిజైన్ చేశాను. అందులో ఎక్కువ నేను శారీస్తో డిజైన్ చేసిన డిజైన్సే ఉన్నాయండి. ఇవి మీతో షేర్ చేసుకుంటాను, మీకు కూడా కొంచెం యూజ్ అవుతాయి కదా. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి. దీనిలో ఫస్ట్ నేను శారీతో అయితే ఇలా లెహంగా డిజైన్ అయితే చేశానండి. టోటల్గా ఇలా ప్రింట్స్ ఇచ్చాను. ఇది శారీతో డిజైన్ చేసిందే. చూడండి, కిందకైతే ఇలా మొత్తం ఇలా చిన్నగా లేస్ అయితే స్టిచ్ చేశానండి. టోటల్గా లెహంగాకి బ్లౌజ్కి అయితే ఇలా నేనైతే డిజైన్ చేశాను. దీని లుక్ అయితే ఇలా ఉందండి. దీనికి బ్లౌజ్కి కూడా నేను ఇక్కడ నెక్ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ రౌండ్ నెక్కి అయితే ఇలా చిన్నగా లేస్ వేసాను రౌండ్గా. దీనికి హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయండి. చూడండి, డిజైనర్ హ్యాండ్స్ చాలా బాగున్నాయి. ఇలా చిన్నగా డిజైన్గా ఉంది. మళ్ళీ హ్యాండ్కి కింద కూడా నేను ఇలా చిన్నగా లేస్ అయితే ఇచ్చాను. ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో పెట్టానండి. ప్రతి కొత్త డిజైన్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, కొత్త వరకు యూజ్ అవుతాయని. చూడండి, బ్యాక్ నెక్కి ఇలా చిన్నగా కర్వ్ షేప్ లాగా ఇచ్చేసి ఇలా డిజైన్ అయితే చేశాను. దీనికి చిన్నగా హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చాను. ఈ హ్యాండ్ డిజైన్ ఎలా ఉంది, ఈ డ్రెస్ డిజైన్ ఎలా ఉంది, మీకు ఏ డ్రెస్ ఎక్కువ నచ్చుతుందో కూడా అది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇవి 2 అయిపోయినాయి కదండి. దీనికి నేను చున్నీని కూడా పేరప్ చేశాను. చూడండి, దీనికి నేను చున్నీ కూడా పేరప్ చేశాను. చున్నీకి మొత్తం చుట్టూరా ఇలా లేస్ అయితే ఇచ్చానండి. చున్నీకి కూడా దీనిలో ఉన్నదే అండి. ఇది మనకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఇలా వేసుకుంటే లుక్ ఇలా ఉంటుందండి. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది. ఇది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, ఓకేనా. చూడండి, ఈ డ్రెస్ కూడా శారీతోనే డిజైన్ చేశాను. ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇది నేను హల్దీకి ఇలా డిజైన్ చేశాను. కింద చిన్న ప్రిల్స్ పెట్టి ఇక్కడ బాడీ పార్ట్కి కూడా ఇక్కడ చిన్న ప్రిల్స్ పెట్టేశాను. హ్యాండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది చూడండి, మనకు కింద నేను ధోతి ప్యాంట్ స్టిచ్ చేశానండి. దానికి దగ్గరలో ఉంటుందనే ఈ మోడల్ హ్యాండ్ అయితే ఇలా డిజైన్ చేశాను. దీని లుక్ అయితే ఇలా ఉంది. బ్యాక్ నెక్ ఇక్కడ చిన్నగా డిజైన్ అయితే పెట్టానండి. దీనికి కూడా చూడండి, ఇక్కడ ఎక్కువ డోరీసే ఇస్తానండి. పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది కదా. చూడండి, ఇలా టెంపుల్ డిజైన్ లాగా డిఫరెంట్గా ఇలా ఇచ్చాను. కిందకి హిప్ దగ్గర కూడా ఇలా బెల్ట్ అయితే పెట్టాను. దీని లుక్ అయితే ఇలా ఉందండి. టోటల్గా టాప్ ప్యాంట్ ఇదనమాట. ఇది ప్యాంట్, ఇది మొత్తం ధోతి డిజైన్ అండి. ఇది కూడా కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను. ప్రతి ఒక్క వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి, తప్పకుండా చూడండి. ఈ డ్రెస్ డిజైన్ అయితే ఇలా ఉందండి. ప్యాంట్కి ఈ టాప్ ధోతి ఇలా, ఓకేనా. ఈ సెకండ్ డిజైన్ చూడండి, ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ కూడా నేనైతే సింథటిక్ శారీతో డిజైన్ చేశానండి. తక్కువ కాస్ట్లో ఎక్కువ లుక్ రావాలంటే ఇట్లాంటి కొన్ని మోడల్స్ అయితే వస్తాయండి. చిన్న ఫ్లోరల్ ప్రింట్ లాగా చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదండి. దీన్ని హెవీగా వేద్దామని ఇలా స్టెప్ బై స్టెప్ 5 లేయర్స్ అయితే ఇలా చేశానండి. నేను చాలా టైం పట్టింది ఈ డ్రెస్కి. ఈ 5 లేయర్స్కి కింద కూడా నేను ఇలా చిన్నగా పీకో అయితే చేశాను. వైట్ పీకో వేస్తే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ బాడీ పార్ట్కి కూడా గమనించారా, ఇక్కడ చిన్నగా ప్రిల్స్ పెట్టేసి ఇక్కడ కూడా ప్రిల్స్ పెట్టానండి. మీకు కరెక్ట్గా క్లియర్గా తెలవాలని ఇలా చూపిస్తున్నాను. హ్యాండ్ డిజైన్ అయితే దీనికి ఇలా ఇచ్చాను. ఈ హ్యాండ్ డిజైన్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను. ఈ టోటల్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టానండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ టోటల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉందండి. ఫ్రంట్ పార్ట్లో ఇలా ఉంది, బ్యాక్ పార్ట్లో ఇలా వచ్చిందనమాట, ఓకేనా. ఫ్రంట్ బ్యాక్ మొత్తం టోటల్గా లేయర్స్ అయితే వచ్చాయి. చూడండి, ఇంత గేరా వచ్చింది, ఇలా ఉంది. దీని లుక్ అయితే ఇలా ఉంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి మళ్ళీ బ్యాక్ డోరీస్ కూడా డబల్ డోరీస్ ఇచ్చానండి. నేను ట్యాజిల్స్ చుట్టుకుపోయినాయి చూడండి, ఇలా డబల్ స్క్వేర్ నెక్ పెట్టేసి డబల్ డోరీస్ ఇచ్చాను. ఈ టాజిల్స్ కూడా చిన్నగా ఇలా డిజైన్ అయితే చేశాను, ఓకేనా. అయితే ఇలా ఉంది చూడండి. ఇది కూడా శారీ క్లాత్తోనే ప్యాంట్ అండ్ చున్నీ అయితే డిజైన్ చేశానండి నేను. ఈ డిజైన్ ఈ ప్యాంట్ వచ్చేసి మనకు షరారా ప్యాంట్ అండ్ అంబ్రెల్లా కట్ ప్యాంట్ అనమాట. చూడండి, ఇది ఎంత గేర వచ్చింది కదా. ఈ సింగిల్ లెగ్గే ఇంత ఉందండి. ఇగో ఇలా ఉంది మనకు. ఇది కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టాను. ప్రతి ఒక్క వీడియోని అయితే నేనైతే అప్లోడ్ చేశానండి, కొత్తగా డిజైన్స్ ఇవన్నీ. ఇది ప్లెయిన్గా ఉంది, దీనిపైన ఇలా చిన్నగా డిజైన్ వచ్చిందండి కొంచెము. ఈ డిజైన్కి నేను కొంచెం ఫ్లోరల్ ప్రింట్ లాగా క్లాత్ మీద ఇది సపరేట్ క్లాత్ తీసుకొచ్చాను 2 మీటర్స్. చూడండి, ఈ సపరేట్ క్లాత్ 2 మీటర్స్ తీసుకున్నానండి నేను. ఇక్కడ హ్యాండ్స్ కూడా నేను ఇలా ఫుల్ హ్యాండ్ ఇచ్చాను, ఎందుకంటే డిజైన్ ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇది గమనించారా, టెంపుల్ కట్ అసలు ఎంత బాగా వచ్చింది తెలుసా, అంత బాగా వచ్చింది. ఇలా టెంపుల్ కట్ ఇచ్చాను హ్యాండ్కి. ఇక్కడ చిన్న పఫ్ పెట్టాను.
ఫ్రంట్లో కూడా చిన్నగా కట్ వర్క్ లాగానే డిజైన్ ఇచ్చాను. ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ప్రతి ఒక్కటి ఉందండి. కానీ ఇలా పిల్లలకి డిఫరెంట్గా డిజైన్ చేస్తే మనకు చాలా లుక్ ఉంటుందండి. మరి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇక్కడ ముందుకు ప్రిన్స్ కట్ పెట్టి ఇక్కడ చిన్న ప్రిన్స్ ఇచ్చాను. ఇక్కడ గమనించండి ఒకసారి, ఇదే పెద్ద టాస్క్ ఈ డ్రెస్లో. చూడండి ఇక్కడ డ్రెస్కి ఇది మొత్తం ఇలా టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చానండి. చూడండి ఇదంతా టెంపుల్ డిజైన్, టెంపుల్ కట్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం డిజైన్ చేంజ్ చేశాను, గమనిస్తున్నారు కదా. ఇది కొంచెం డిజైన్ చేంజ్ చేసి టోటల్ ఫ్రంట్కి మొత్తం ఇలానే టెంపుల్ డిజైన్, మళ్ళీ బ్యాక్కి కూడా మొత్తం ఇలానే టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చాను. చూడండి ఇలా షార్ప్గా కనబడుతున్నాయి చూడండి. దీనికి నేను క్యాన్వాస్ పేపర్ వేసి ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా మన ఛానల్లోనైతే అప్లోడ్ చేశానండి. ప్రతి ఒక్కటి అప్లోడ్ చేశాను. చూడండి టోటల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉందండి. ఈ ప్లాజో షరారా ప్యాంట్ పైకి ఈ టాప్ని అయితే ఇలా డిజైన్ చేశాను. మీకు ఏ డ్రెస్ ఎక్కువ డిజైన్ నచ్చిందో ఆ డ్రెస్ అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. దీనికి ఇప్పుడు ఈ శారీ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, దానితోనే నేను చున్నీ కూడా రెడీ చేశానండి. చూడండి దీని ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. టాప్ ఇలా ఉంది, ప్యాంట్ అయితే ఇలా ఉంది. ఓకేనా. చూడండి ఈ బ్యూటిఫుల్ లెహంగా డిజైన్ అయితే ఒక శారీతో డిజైన్ చేశాను. ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి. నేను మన ఛానల్లో అప్లోడ్ చేసిన అండి. ఆల్రెడీ చాలామంది చూశారు, కామెంట్స్ కూడా ఇచ్చారు దీనికి. ఇది ఒక శారీ, ఈ శారీతో మొత్తం 4 మీటర్స్ దీనికే యూజ్ చేశానండి. లెహంగాకి ఇంత పెద్ద గేరా వచ్చింది చూడండి. బిగ్ బార్డర్ కింద వచ్చింది కదా, స్మాల్ బార్డర్ని ఇక్కడ నడుము పట్టి దగ్గర పెట్టేసి, ఈ లెహంగా హెవీగా ఉంది కదండి. టాజిల్స్ కూడా నేనైతే ఇలా హెవీగానే ఇచ్చాను. చూడండి బాగుంది కదా. ఇది ఇలా హెవీగా ఇచ్చానండి. దీనికి బ్లౌజ్ అయితే అసలు చాలా డిజైన్గా చేశానండి. చాలా టైం పట్టింది కానీ లుక్ మాత్రం సూపర్ ఉందండి. ఇది చూడండి, ఇది బ్లౌజ్ డిజైన్. బాడీ పార్ట్కి గోల్డ్ బిగ్ బార్డర్ ఉంది కదా, ఆ గోల్డ్ని తీసేసుకొని ఇలా చిన్నగా ఇలా పెట్టానండి. ఇలా మన చిన్నగా ఎలాస్టిక్ యూజ్ చేస్తే ఈ డిజైనర్ హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. చిన్నగా మనకు ఫఫీగా చాలా బాగా కనబడుతుందండి ఈ డిజైనర్. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా పెట్టాను. మనం బ్యాక్ సైడ్ జిప్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలానే బటన్స్ అయితే పెట్టేసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ లుక్ ఇలా ఉంది. మనం కింద ఎక్స్ట్రా బార్డర్ని అయితే తప్పకుండా జాయింటింగ్ చేసుకోవాలి. అలాంటప్పుడే ఈ బ్లౌజ్కి మనకి లుక్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉందండి. ఈ బ్లౌజ్ సపరేట్ వీడియో కూడా కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఏ డిజైన్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపో. చూడండి ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది. కామెంట్ చేయండి. చూడండి మనం లెహంగాలు స్టిచ్ చేస్తాం కదా, బిగ్ బార్డర్ కిందకు వచ్చినప్పుడు స్మాల్ బార్డర్ ఎంత చిన్న పిల్లలకైనా సరే అండి, స్మాల్ బార్డర్ ఇక్కడ హిప్ దగ్గర పెడితే మనకు హిప్ బెల్ట్ లాగా నీట్గా ఉంటుంది. డిజైన్ కూడా చూడడానికి లుక్ బాగుంటుందండి. తప్పకుండా అలానే ట్రై చేయండి. ఓకేనా. చూడండి ఇవి డైలీ వేర్కి యూజ్ అవుతాయని, అవి కొంచెం పార్టీ వేర్ లాగా ఉన్నాయి కదా, డైలీ వేర్కి యూజ్ అవుతాయని కూడా కొన్ని డిజైన్స్ అయితే చేశానండి. ఇది కార్డ్ సెట్, దీనికి 4 మీటర్స్ క్లాత్ అయితే పట్టిందండి. దీనికి ఇలా ప్లాజో ప్యాంట్ లాగానే కానీ కొంచెం స్టిఫ్గా చేశాను దీన్ని. ఈ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది. దీనిపైనకి టాప్ని అయితే ఇలా డిజైన్ చేశానండి నేను. చూడండి డిజైన్ ఎంత బాగుందో. ఇక్కడ కాలర్ నెక్ ఇచ్చానండి. కాలర్ నెక్ ఇచ్చి ఇక్కడ చెస్ట్ పార్ట్లో చిన్నగా ఇలా పిల్స్ పెట్టేసి కిందకి అంబ్రెల్లా కటింగ్ చేస్తాం కదా మనము, ఆ విధంగా కటింగ్ అయితే చేశాను. చూడండి ఇలా ఇంత గేరా వచ్చింది. కిందకి మొత్తం వైర్ పీక్ వచ్చేసాను. హ్యాండ్స్కి కూడా బెలూన్ హ్యాండ్స్ ఇచ్చాను. ఇలా వేసుకుంటే ఇట్లా నీట్గా కనబడుతుందండి. ఇది బెలూన్ హ్యాండ్స్కి ఇలా పెట్టాను. ఫ్రంట్ సైడ్ అయితే లుక్ ఇలా వచ్చిందండి టోటల్గా డిజైన్ చేసిన తర్వాత. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది టోటల్గా. కార్డ్ సెట్ డిజైన్ అయితే ఇది ఇలా ఉంది. మనము వేరే కలర్ కూడా చూజ్ చేసుకోవచ్చు, ఒకటే క్లాత్తో కూడా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి. కానీ చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి నేనైతే ఈ డిజైనర్ టాప్ని 2 మీటర్స్ క్లాత్తోనైతే డిజైన్ చేశాను. ఈ టాప్ మనకి జీన్స్ పైన కానీ స్కర్ట్స్ పైన కానీ బాగుంటుందండి. అందుకే ఇలా సమ్మర్ కదా, ఇప్పుడు కాటన్ క్లాత్తో ఇలా డిజైన్ అయితే చేశాను. దీని కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో పెట్టానండి. చూడండి ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర చిన్న ప్రిల్స్ అయితే పెట్టి ఇక్కడ చిన్న ఒక బటన్ అయితే ఇచ్చాను. చూడండి ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చాను కదా, ఆ చిన్న ప్రిల్స్ కిందకు వచ్చేసరికి ఇక్కడ లెంత్ అయితే ఎక్కువ. చూడండి అంబ్రెల్లా కట్ లాగా కనబడుతుంది. లుక్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి హ్యాండ్స్ కూడా చిన్న డిజైన్ అయితే ఇచ్చానండి.
ఇక్కడ పైన చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి కింద ఇలా చిన్నగా ప్రిల్స్ పెట్టి హ్యాండ్ డిజైన్ అయితే ఇలా చేశాను. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ చిన్నగా హోల్ లాగా పెట్టేసి బటన్ అయితే ఇచ్చాను. ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, ప్రతి ఒక్కటి ఉంది, తప్పకుండా చెక్ చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి ఈ టాప్ అయితే నేను ఒక బ్లౌజ్ పీస్తోనే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశానండి. అసలు ఎంత బాగుంది కదా, చిన్నగా సమ్మర్ కదండి, మనకు మామూలుగా నైట్ ప్యాంట్స్ పైకి మామూలుగా స్కర్ట్స్ పైకి ఎలా వేసుకున్నా బాగుంటుంది. దీని కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో పెట్టాను. కిందకు వచ్చేసరికి కొంచెం వెడల్పు ఎక్కువ పెట్టేశానండి. హ్యాండ్కి అయితే ఇలా చిన్న ప్రిన్స్ ఇచ్చాను. లోపల లైనింగ్ క్లాత్ కూడా వేసాను. లైనింగ్ క్లాత్ లేకుండా కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, ఊగినట్లు ఉంటుందని. ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది, బ్యాక్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఇక్కడ సైడ్కి ఇలా చిన్నగా కర్వ్ లాగా తీసానండి. డిజైన్ అయితే చాలా బాగుంది. చూడండి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఉంది. టోటల్గా అన్ని డ్రెస్సెస్ డిజైన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అవి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క వీడియో కూడా నేను కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెట్టానండి. నాకు ఎంత టైం కుదరకున్నా కానీ కొత్త డిజైన్స్ కొద్దిమంది కన్నా యూజ్ అవుతాయి కదా అనేసి కొత్త వరకు అయితే చాలా యూజ్ అవుతాయండి డిజైన్స్. ప్రతి ఒక్క డిజైన్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా మన ఛానల్ని చూడండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.